హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్. సో యాక్చువల్గా మనము ఈ మధ్యన చాలా వింటున్న పదం ఏంటి అని అంటే స్మైల్ కరెక్షన్ కోసం డిజిటల్ స్మైల్ డిజైనింగ్. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, దానికి ఎంత టైం పడుతుంది, ఏ రకంగా చేయగలుగుతాం, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎవరికి స్మైల్ డిజైనింగ్ బెస్ట్ అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటంటే మన స్మైల్ని ఎంత బ్యూటిఫుల్గా మార్చుకోగలుగుతాం అనేది ఈ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్. సో బ్యూటిఫుల్గా మార్చుకోవాలంటే ఎవరెవరికి అవసరం ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ మన వరుస సరిగా లేనప్పుడు, లేదు మన పళ్ళ మధ్యన స్పేసింగ్ ఉండి మన టీత్ సైజు ప్రపోర్షన్ అనేది ప్రాపర్గా లేకపోవడం, అంటే ఒక టూత్ పెద్దగా ఉండడం, ఒక టీత్ చిన్నగా ఉండడం, ఒక టూత్ వెనక్కి ఉండడం, ఒక టీత్ ముందుకు ఉండడం, ప్లస్ పళ్ళ కలర్ అనేది బాగాలేకపోవడం, లైక్ ఫ్లోరోసిస్ వల్ల కానీ, లేదు హెవీ హ్యాబిట్స్ వల్ల కానీ, లాంగ్ టర్మ్ గుట్కా చివింగ్, టొబాకో చివింగ్ వల్ల కానీ బాగా పళ్ళన్నిటి కలర్ మారిపోయింది, సో మనం స్మైల్ చేసినప్పుడు అందంగా లేదు అని అంటే కనుక వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అనేది అవసరం. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనే దాంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే, ఒకటి వెనీర్స్ అంటాం. వెనీర్ అంటే ఏంటి అంటే, ఓన్లీ పన్ను కనిపించే భాగం మాత్రమే జస్ట్ ఒక లేయర్ లాగా పెట్టడం జరుగుతుంది. దీనికి లీథియం డైసిలికేటు, పోర్స్లిన్ అని మెటీరియల్స్ ఉంటాయి. ఈమాక్స్ క్రౌన్స్ అంటాము. సో ఈ రకంగా చేయడానికి మనం ఏ పద్ధతి యూజ్ చేస్తామంటే, డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సిరెక్ట్ చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ అని. మీకు ఫస్ట్ రాగానే ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత మీకు అసలు ఎన్ని వెనీర్స్ చేయాలి లేదా ఎన్ని క్రౌన్స్ చేయాలని డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీ స్మైల్ ఏ రకంగా ఉంటుంది అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. దీన్ని డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సిమ్యులేషన్ అంటాం. సో చూపెట్టి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ టీత్ని మేము ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ ఇన్ ద మీన్స్ వెనీర్కి అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 5%, అంటే ఓన్లీ కనిపించే ఫ్రంట్ టూత్ సర్ఫేస్ పైన ఒక చిన్న మార్జిన్ లాగా ప్రాపర్ షేప్ వచ్చేటట్టు మేము ట్రిమ్ చేసేసుకొని, దాన్ని స్కాన్ చేసుకొని దానిపైనే మేము ఒక వెనీర్ తయారు చేసి ఇస్తాం. అది ఓన్లీ ఒక 2 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. సో మీకు కావాల్సినట్టు మీ టీత్ కలర్ బాగాలేనప్పుడు మనకు నచ్చిన కలర్, ప్లస్ మీకు కలర్ చూస్ చేసుకోవడానికి కూడా గోల్డెన్ రూల్స్ ఆఫ్ బ్యూటీ అని ఉంటుంది. లైక్ మీ హెయిర్ కలర్ ఎలా ఉంది, మీ కంటిపాప కలర్ ఎట్లా ఉంది, మీ గమ్ కలర్ ఎట్లా ఉంది, మీ నవ్వినప్పుడు అంటే మనం స్మైల్ చేసినప్పుడు ఈ కూరపళ్ళు అంటాం కెనైన్, ఇది అనేది మన కంటిపాపకి ప్యారలల్గా అలైన్ అయ్యి ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసి మీకు డిజైనింగ్ చేయడం జరుగుతుంది. డిజైన్ చేసిన తర్వాత మిల్లింగ్ చేసేసి వాటిని ఫిక్సేషన్ చేస్తాం. ఇది చేయడానికి ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ పడుతుంది. అరౌండ్ మార్నింగ్ 11 o'clock అట్లా కనుక మనం స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ 5 or 6 వరకు మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇందులో 2 types, ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి వెనీర్, ఇంకోటి ఏంది క్రౌన్. క్రౌన్ అనేది ఏంది, 360 degrees మొత్తం బ్యాక్ సైడ్ కూడా కవర్ అవుతుంది. సో ఎవరికి వెనీర్ చేయాలి, ఎవరికి క్రౌన్ చేయాలి, ఎప్పుడైతే పళ్ళ వరస చాలా చక్కగా ఉంది, ఓన్లీ కలర్ కానీ సైజ్ కానీ డిస్క్రిపెన్సీ ఉంది అంటే కనుక అప్పుడు వాళ్ళకు వెనీర్ చేయొచ్చు. ఎందుకనంటే ఒకవేళ పెద్ద స్పేసెస్ ఉందనుకోండి, అప్పుడు వెనీర్ చేసినా వెనీర్ నిలబడే ఛాన్సెస్ ఉండే, ఎందుకంటే ముందు భాగంలోనే కూర్చుంటుంది, అది వెనక భాగం కవర్ కాదు. సో అలాంటి వాటికి ఎప్పుడైతే మనకు డిస్క్రిపెన్సీ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి, టీత్ సైజ్ డిస్క్రిపెన్సీ చాలా ఎక్కువ ఉందంటే కనుక వాళ్ళకు 360 degrees కవర్ అయ్యేటట్టు మనం క్రౌన్స్ చేయాలి. మరి క్రౌన్స్ బెటరా, వెనీర్స్ బెటరా ఎట్లా డిసైడ్ చేసుకోవాలి అంటే, యాక్చువల్గా చూస్తే మనకు ఏ ట్రీట్మెంట్లో అయితే న్యాచురల్ టూత్ మెటీరియల్ ఎక్కువ సేవ్ చేయగలుగుతామో అదే బెస్ట్. అట్లా చూసుకుంటే వెనీర్స్ బెస్ట్. సో అందుకే వెనీర్స్ కూడా మీకు చాలా చోట్ల అడ్వైజ్ చేయకపోవడానికి గల కారణం ఏముంటుందంటే, వెనీర్స్ చేయడానికి చాలా ఆర్టిస్టిక్ హ్యాండ్స్ కావాలి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండాలి. అదే క్రౌన్స్ అనుకోండి, రెగ్యులర్ డెంటిస్ట్ దగ్గర ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. సో చాలా తక్కువ మందికే ఈ వెనీర్స్ అనేది మనం ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆప్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాకు వాట్సాప్ చేయొచ్చు మీ స్మైల్ పిక్చర్ని, మేము విల్ గెట్ బ్యాక్. ప్లస్ ఇంకోటి ఏంది వెనీర్స్ తోటి అడ్వాంటేజ్ అంటే, చాలా తక్కువ న్యాచురల్ టూత్ మెటీరియల్ తీస్తాం. అండ్ సెకండ్ వన్, మనం నమిలినప్పుడు ఏదైతే ఉంటుందో ఈ నమిలే సర్ఫేస్, మనం గ్రైండింగ్ సర్ఫేస్ అనేది న్యాచురల్ టూత్ కాంటాక్టే ఉంటుంది. ఎందుకంటే ముందు భాగం మాత్రమే మనం రీప్లేస్ చేస్తాం, వెనక భాగం మాత్రం న్యాచురల్ టూత్ కాంటాక్టే ఉండడం వల్ల మీకు న్యాచురల్ టూత్ యొక్క పర్సెప్షన్, అంటే మనం చల్లది తింటున్నామా, వేడిది తింటున్నామా, ఎలా తింటున్నాము అనే పర్సెప్షన్ అనేది కూడా మీకు ఉండడం జరుగుతుంది. అదే క్రౌన్ అనుకోండి 360 degrees ఉంటుంది కాబట్టి ఆ పర్సెప్షన్ అనేది ఉండదు ఆ టూత్కి. సో మీకు గనక ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, లేదు కలర్ డిస్క్రిపెన్సీ ఉన్నా మీ స్మైల్ పిక్చర్ని పంపించండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీకు ఇంకా ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాల్ అస్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్.